త్రిమూర్తులలో ఒకరు లయకారుడు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం. అదే సమయంలో శివాలయాలకు వెళ్లి శివుడిని పూజిస్తారు. అదే సమయంలో జ్యోతిర్లింగ దర్శనం కోసం జ్యోతిర్లింగ క్షేత్రాలకు వెళతారు. అయితే చాలామంది శివలింగానికి జ్యోతిర్లింగానికి తేడా లేదని అనుకుంటారు. కార్తీక మాసం శివుని మాసం. భక్తులందరూ హరహర మహాదేవ అంటూ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాదేవుణ్ణి శివలింగంగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించినా జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకునే అదృష్టం మాత్రం అందరికీ ఉండదు. శివలింగాన్ని సాధారణంగా శివునికి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు. అదేవిధంగా జగన్నాథుడు పిలవకుండా పూరీ జగన్నాథుణ్ణి దర్శించుకోవడం అసాధ్యమని అంటారు. అదేవిధంగా శివయ్య దర్శనం కోసం పిలుపు వస్తేనే జ్యోతిర్లింగ దర్శనం సాధ్యమవుతుంది. సాంప్రదాయం ప్రకారం ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర మొదలయింది. ఈ యాత్రలో కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం కోసం భక్తులు అమితాసక్తిని చూపిస్తారు. పురాణ గ్రంథాలలో మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో పూజింపబడుతున్నాడు. శాస్త్రాల ప్రకారం శివలింగం శివపార్వతుల ఆదిమ రూపం. శివలింగం అంటే అర్థం అనంతం. శివలింగం పరమశివుని రూపమని శివపురాణం చెబుతోంది. ఈ గ్రంథం ప్రకారం భోలేనాథుడి కుటుంబం మొత్తం శివలింగంలో నివసిస్తుంది. చిన్న నైవేద్యం సమర్పించినా చాలు మహాదేవుడు సంతృప్తి చెందుతాడని చెబుతారు. అంటే శివలింగానికి జలంతో అభిషేకం చేసినా చాలు మహాదేవుడు సంతృప్తి చెందుతాడు. ప్రతిరోజూ శివలింగానికి నీరు, బిల్వపత్రం, పాలు సమర్పించడం వల్ల భక్తుల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. శ్రావణ కార్తీక మాసంలో భక్తులు శివలింగానికి అభిషేకం చేస్తే చాలు పుణ్యం లభిస్తుందని విశ్వాసం. మరోవైపు జ్యోతిర్లింగం మహాదేవుని స్వయంభూ అవతారం. శివుని జ్యోతి ఎక్కడ కనిపిస్తుందో అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. జ్యోతిర్లింగం అనేది శివునికి పవిత్రమైన ప్రాతినిధ్యం. జ్యోతి అంటే కాంతి, లింగ అంటే సంకేతం. జ్యోతిర్లింగం శివుని కాంతి. దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల కారణంగా ప్రపంచ పునాది ఉందని ఇప్పటికీ నమ్ముతారు. వీటి వలన ప్రపంచం నడుస్తోందని, జీవితం సాగుతోందని విశ్వాసం. చాలామంది శివలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని ఒకేలా భావిస్తారు. అయితే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. శివపురాణం ప్రకారం శివలింగం అంటే శాశ్వతత్వం. దీనికి ప్రారంభం లేదా ముగింపు లేదు. అనంతం. శివలింగం శివపార్వతి అవతారం. ఈ లింగాలను రెండింటికీ ప్రతీకగా పూజిస్తారు. ఈ శివలింగం శివునికి ప్రతీక. మరోవైపు జ్యోతిర్లింగం అంటే మహాదేవుడే ఆ ప్రదేశంలో జ్యోతిగా జన్మించాడు. భోళాశంకరుడు ఆ ప్రదేశంలో స్వయంభూగా అవతరించాడు. 12 జ్యోతిర్లింగాలు 12 రాసులను సూచిస్తాయి. మత విశ్వాసం ప్రకారం మానవ జీవితంలో 12 జ్యోతిర్లింగాల సంగ్రాహవలోకనం పొందిన వ్యక్తి శివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందుతాడు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే: 1 సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్, నాగేశ్వర్ జ్యోతిర్లింగం గుజరాత్, కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉత్తరాఖండ్, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్, ఘృష్ణేశ్వర్ మహారాష్ట్ర, భీమశంకర్ జ్యోతిర్లింగం మహారాష్ట్ర, బైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్, మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్, రామేశ్వరం జ్యోతిర్లింగం తమిళనాడులో ఉన్నాయి.